వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఐటి నమ్మియా దిస్ ఇస్ శ్రావంతి. ఈరోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 2కి సంబంధించి అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ కూడా గురించి అయితే తెలియజేస్తాను. అయితే ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు సో ఆ బ్రదర్ కోసం సో ఇంకెవరైతే డిఎస్సి సోషల్ ప్రిపేర్ అవుతున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా? అండ్ కమింగ్ టు అవర్ వీడియో, ఆల్రెడీ ఇప్పటికి చాలా మంది రాసిన వాళ్ళు ఉంటారు, ప్లస్ కొత్తగా రాయబోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళొకసారిగా చెప్తాను. అదేంటంటే మన పేపర్ 2 టెట్ అనేది 150 మార్క్స్ కి సంబంధించి ఉంటుంది. అందులో 5 సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ సైకాలజీ 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, కంటెంట్ 60 మార్క్స్. సో ఈ 60 మార్క్స్ లో మనకి 4 స్ట్రీమ్స్ వస్తాయి. మొత్తం ఏంటంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ. ఈ 4 అయితే చదవాల్సి ఉంటుంది. మొత్తం 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు టెట్ 2కు చదవాలనుకుంటే ఖచ్చితంగా కంటెంట్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. కంటెంట్ తర్వాత మీరు ఎక్కువ చదవాల్సిన సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సైకాలజీ. ముందు కంటెంట్ మొత్తం చదువుకున్న తర్వాత, ముందైతే ఇంటర్ వరకు ఇప్పుడే వెళ్ళకండి, జస్ట్ 10th వరకు సరిపోతాయి. డిఎస్సి కూడా అప్ టు ఇంటర్ సిలబస్ అని ఇస్తారు కానీ మాక్సిమం 10th వరకే అన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి. సో ఏమైనా ఇంటర్లింక్ టాపిక్స్, ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటే, కంటిన్యూషన్ ఉంటే అవి మాత్రమే ఇంటర్లో చదువుకోండి. కానీ ప్రతి టాపిక్ ఇంటర్లోది చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, మనకి టెట్ మార్క్స్ అనేది డిఎస్సిలో కీలకమైన మార్క్స్ కాబట్టి టెట్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏదో మనకి క్వాలిఫై అయిన జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాదు, ఇందులో కూడా వెయిటేజ్ ఉంది కాబట్టి మనకి టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ మార్క్స్ లేకపోతే జాబ్ రాదా అంటే కాదు. టెట్లో తక్కువ మార్కులు ఉన్నా మనం డిఎస్సిలో అందరికంటే 4 బిట్స్ ఎక్కువ చేస్తే కనుక అట్లా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రిస్క్ ఎక్కువ. సో అప్పటి వరకు డిఎస్సి టైంలో మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి మార్క్స్ని మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఉద్యోగానికి అంటే నెక్స్ట్ డిఎస్సికి మనకి యూజ్ అవుతుంది. సో టెట్లో 100+ వచ్చేలాగా అయితే చదివి పెట్టుకోండి. ఈ 100+ రావాలంటే చూడండి, కంటెంటే 60 మార్క్స్ అంటే కంటెంట్లో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఈ కంటెంట్ కనుక పర్ఫెక్ట్గా చదివితే ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మీరు గ్రూప్ 2, గ్రూప్ 3కి చదవాలనుకుంటే మీకు ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. దీని తర్వాత మీకు ఇక్కడ ఏది మిస్ అయిందో అది మీరు గ్రూప్స్కి చదువుకున్నా మీకు యూజ్ అవుతుంది. సోషల్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మీ ప్రిపరేషన్ని కంటెంట్ ద్వారా కంటిన్యూ చేసినట్టయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మీరు ఈజీగా ఉండొచ్చు. ఎందుకంటే నేను గ్రూప్ 4 గురించి అష్యూరెన్స్ ఇవ్వలేను. ఎందుకంటే చాలా మంది సోషల్ తీసుకునే వాళ్ళు కొద్ది మంది ఇంట్రెస్ట్తో మాత్రం తీసుకుంటారు. చాలా మంది మ్యాథ్స్ వల్లనో సైన్స్ వల్లనో భయంతో సోషల్ సబ్జెక్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నేను గ్రూప్ 4 అయితే చెప్పలేను, కానీ కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉండి కంటెంట్ 6th to 10th అన్ని సోషల్ కంటెంట్ అన్ని 4 పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు అన్ని పర్ఫెక్ట్గా చదువుకొని ఉంటే మీకు డెఫినెట్గా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ లేని సబ్జెక్ట్స్ ఇంకా డెప్త్ ఏమున్నాయి అవి ఒక 4-5 సబ్జెక్ట్స్ ఇంకా ఎక్స్ట్రా చూసుకుంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా యూజ్ అవుతాయి. డిఎస్సి ఉంటుందో ఉండదో అన్న అపోహ కూడా వద్దు. ఉన్నా లేకపోయినా మీకైతే ఏదో ఒక జాబ్ రావాలంటే ఖచ్చితంగా కంటెంట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి. దీని తర్వాత ఇంతకుముందే చెప్పినట్టు స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే సైకాలజీ. ఇంగ్లీష్ ఇంకా తెలుగు కూడా చదవచ్చు, కానీ మనం ఇంగ్లీష్ ఎంత చదివినా ఒక్కొక్కసారి పెట్టలేకపోతుంది. ఇంగ్లీష్కి చదవద్దు, ప్రాక్టీస్ బాగా చేయాలి, ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయండి. తెలుగు అయితే 6th to 10th ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ తీసుకుంటే సరిపోతుంది. నేను కూడా అదే చదివినప్పుడు. సో తెలుగు అది సరిపోతుంది, ఇంగ్లీష్ కూడా సరిపోతుంది. బుక్స్ ఏమైనా కావాలనుకుంటే మెయిన్ టెక్స్ట్ బుక్సే ప్రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్ చదివే ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ తీసుకోండి. ఎందుకంటే ఎస్ఎండ్ఎస్ వాళ్ళు మొత్తం బుక్స్ నుండే కంటెంట్ అయితే రాయడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఫస్ట్ జరిగినటువంటి టెట్లో ఎస్ఎండ్ఎస్లో మొత్తం ఎస్ఎండ్ఎస్ మెటీరియల్ నుండే చాలా వరకు అయితే క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ లేని వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లేవు అని గాబరా పడకుండా ఉన్న మెటీరియల్ని మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సేమ్ అన్నింటిలాగే ఇక్కడ ఆల్రెడీ మనం కంటెంట్ ఇక్కడే 80 to 90% కంప్లీట్ చేసుకుంటాం. ఏవైతే కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంటర్లో కూడా కవర్ అవుతాయో అవి డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు చూసుకోండి. టెట్ తర్వాత దీంతో పాటు చదవాల్సిన మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే మెథడాలజీ కంటెంట్. ఈ 2 పర్ఫెక్ట్ ఉంటే కనుక మెథడాలజీలో 44కి ఒక 40 వరకు, కంటెంట్లో 16లో ఒక 12-13 వరకు తెచ్చుకుంటే మనకి ఇక్కడే నియర్లీ 50 మార్క్స్ అనేవి స్కోర్ అయిపోతాయి. అవునా?
సో మిగిలిన సబ్జెక్ట్లో 5 వేసుకున్న ఒక 60 వరకు వస్తాయి. ప్లస్ టెట్లో ఒక 15-14 ఉంటే 74-71 అంటే 70 ప్లస్ ఉంది అంటే మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే చెప్పలేం, పేపర్ ఈజీగా వస్తే టాప్ ఎవరుంటే వాళ్ళే. పేపర్ హార్డ్ వచ్చింది అనుకోండి స్కోర్ తగ్గుతుంది, పేపర్ ఈజీ ఉంది అనుకోండి స్కోర్ ఎక్కువ ఉంటుంది. సో స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, కానీ మాక్సిమం మార్క్స్ అలా స్కోర్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మనం టాప్లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కంటెంట్లో ప్లస్ మెథడాలజీలో అస్సలు మార్క్స్ అయితే పోగొట్టుకోవద్దు, ఖచ్చితంగా చదవండి. దీంతో పాటు వీటి తర్వాత మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. నేను ఎందుకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయొద్దు అంటున్నా అంటే, అదొక సముద్రం, అది అన్లిమిటెడ్ సిలబస్, అసలు ఎక్కడి నుండి వస్తుందో ఎట్లా వస్తుందో. సో మీరు ఉన్న టైం మొత్తం దానికే కన్జ్యూమ్ చేసుకుంటే మీకు ఈ స్కోరింగ్ అయ్యే సబ్జెక్ట్స్ లో మీరు వెనుకబడిపోతారు. సో ఇవన్నీ ఈ 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే అప్పుడు జీకే చదవండి. జీకే తర్వాతనే కరెంట్ అఫైర్స్ చదవండి. ముందు ఉండే కరెంట్ అఫైర్స్ చదవకండి. కరెంట్ అఫైర్స్ చదువుతూ ఈ కంటెంట్, ఈ మెథడాలజీ మాత్రం మిస్ చేసుకోవద్దు. మీరు రోజు ఏది చేసినా చేయకపోయినా కంటెంట్, మెథడాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలి. దీంతో పాటు జీకే, లాస్ట్ ప్రిఫరెన్స్ కరెంట్ అఫైర్స్. దీంతో పాటు డైలీ మీరు ఏదైనా ఒక యాప్ తీసుకొని టెస్ట్లు అయితే రాయండి. రాయడం వల్ల మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీకు గుర్తుంటున్నాయా లేదా, అసలు మీరు ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, మీ యొక్క మిస్టేక్స్ ఏంటి అనేది ముందే తెలుసుకుంటారు. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మిస్టేక్స్ రెక్టిఫై చేసుకున్నంత టైం లేదు. ఒకసారి ఒక నోటిఫికేషన్ మిస్ అయింది అంటే మళ్ళీ ఆ నోటిఫికేషన్స్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. సో ఉన్న అవకాశాన్ని మనం ఎఫెక్టివ్గా 100% యూటిలైజ్ చేసుకొని ఆ నోటిఫికేషన్లను ఒక్క జాబ్ ఉన్నా 2 జాబ్లు ఉన్నా ఎస్ నేను సాధించాలి అని మనం త్రికరణ శుద్ధితో చదివినట్లయితే ఖచ్చితంగా జాబ్ మనకు వస్తుంది. సో ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ కారణం వల్ల జాబ్ మిస్ కావద్దు అని ఆలోచించుకుంటూ అన్ని ప్రిపేర్ అవ్వండి. నేను కూడా చెప్పిన, నేను ప్రిపేర్ అయినప్పుడు మేబీ ఆన్లైన్ కోచింగ్ అన్నారు, ఆఫ్లైన్ కోచింగ్ అన్నారు. సో ఆన్లైన్లో నాకు కొంచెం ఐస్ ప్రాబ్లం ఉంటుంది, హెడేక్, క్లాసెస్ వినలేను కాబట్టి ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రం ఆన్లైన్ తీసుకున్నా. ఆఫ్లైన్ టెస్టులు రాసిన ఆన్లైన్ 2 కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిన నేను. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు, ఇప్పుడు చాలా మంది అక్కడ ఏ యాప్ తీసుకోవాలని అడిగితే కొంతమంది ఫ్యాకల్టీ ఒక యాప్లో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ మంచిగా ఉండదు. అన్ని సబ్జెక్ట్ వాళ్ళు ఒకే యాప్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ మ్యాక్సిమం ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఒక సార్ చెప్తాడంటే ఆ సార్ కొన్ని యాప్స్కి పరిమితమై ఉంటాడు, వేరే యాప్లో వేరే సార్ చెప్తాడు. ఎకానమీ అంతే, అన్ని సబ్జెక్టులు ఒకటే యాప్లో అన్ని ఎక్స్పర్ట్స్ ఉన్న సార్లు అయితే దొరకరు. ఒక యాప్లో ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటాయి అంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ యొక్క యాప్లో వాళ్ళు ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటారు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కోసం అయితే వాళ్ళు వేరే వేరే ఫ్యాకల్టీని తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అట్లా నేను కూడా తీసుకునేది ఆఫ్లైన్ కోచింగ్ అయినప్పటికీ నేను విద్యార్థులు తీసుకున్నా, వికాస్లో తీసుకున్నాను. సో అక్కడ పాలిటీకి మంచిగా వచ్చింది, ఇక్కడ ఎకానమీకి మంచిగా వచ్చింది, ఇక్కడ విద్యార్థుల కరెంట్ అఫైర్స్ మంచిగా చెప్తారు. సో అక్కడ తెలంగాణ మూవ్మెంట్కి మంచిగా చెప్తారు. అట్లా కంపేర్ చేసుకుంటూ ఏ ఫ్యాకల్టీ మంచిగా చెప్తున్నారు, ఎవరు చెప్తే మనకు అర్థమవుతుంది, మనకి ఈజీగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎవరు ఎఫెక్టివ్ చెప్తున్నారు, అన్ని రకాలుగా ఆలోచించి క్లాసెస్ని బట్టి ఇక్కడ ఏ రోజు ఏ క్లాస్ ఉంటే నేను అది అట్లా అటెండ్ అయ్యేదాన్ని. సో మీరు కూడా యాప్ తీసుకునే ముందు ఫ్యాకల్టీ ఎవరున్నారని ఒకసారి చెక్ చేసి వాళ్ళ డెమోస్ విని ఓకే అనుకుంటా తీసుకోండి. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒకసారి అసలు కన్క్లూజన్ ఏంటి అంటే, ముందు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుందట, డిఎస్సి కన్నా ముందు టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి స్కోర్ ఉన్నా లేకపోయినా 120 ఉన్నా 130 ఉన్నా మళ్ళీ ఒకసారి టెట్కి అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే టెట్కి అటెంప్ట్ చేసినప్పుడు మనం ఎగ్జామ్ ఉన్నప్పుడు చదవడం వేరు, ఎగ్జామ్ లేనప్పుడు చదవడం వేరు. ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు మనకి సీరియస్నెస్ ఫుల్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు ఫాస్ట్ చదివితే క్విక్ రివిజన్ అవుతుంది, క్విక్ రీడింగ్ ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్ ఉంటుంది. సో అందరూ టెట్కి అప్లై చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకసారి మనం సబ్జెక్ట్ని రీకాల్ చేసుకోగలుగుతాం. ఈ రీకాల్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ డెఫినెట్గా మనకి డిఎస్సి ప్రిపరేషన్లో మళ్ళీ యూజ్ అవుతుంది. కాబట్టి టెట్కి రీకాల్ చేసుకునే వాళ్ళు కూడా, ఆల్రెడీ హై స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్టే ఏం చదవాలంటే కంటెంటే ముందు చదవండి, దీని తర్వాత సైకాలజీ చదవండి. ఎందుకంటే సైకాలజీలో కొన్ని పార్ట్స్ కూడా మనకు డిఎస్సిలో యాడ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇంగ్లీష్, తెలుగు 2 సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒకటి ఈజీ బిట్స్, ఎక్కువ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. ఆ కవులు, రచయితలు అవన్నీ చదువుకొని 1-2 బిట్స్ కోసం టైం అంతా వేస్ట్ చేసుకోవడం అనవసరం. బై మిస్టేక్లో మనకు తెలిసిందే, మనం చదివిందే గుర్తుండే వస్తే అసలు ఇంకా లక్ అంటే లక్ అనమాట. సో దానికోసం టైం వేస్ట్ చేసుకుంటున్న గ్రామర్ బిట్స్, స్కోరింగ్ సబ్జెక్ట్, కొంచెం మెథడ్స్ చూసుకుంటూ సైకాలజీ ప్లస్ కంటెంట్ మొత్తం చదువుకోండి.
ఇక్కడ మనం టెట్ చదివేటప్పుడే కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించినటువంటి మొత్తం గ్రిప్ అనేది మనకు వచ్చి ఉండాలి. సో దీని తర్వాత నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు వచ్చినా రాకపోయినా టెట్ అయిపోగానే ఇమ్మీడియట్‌గా డీఎస్సీకి షిఫ్ట్ అయిపోయి డీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. యాజ్ యూజువల్ ఇప్పట్లానే ఫస్ట్ కంటెంట్ చదవండి. తర్వాత మెథడాలజీ చదవండి. అంటే అడుగుతారు టైమ్ టేబుల్ ఎట్లా ఏసుకోవాలక్క? కొంచెం సేపు కంటెంట్ చదివి, మళ్ళీ కొద్దిసేపు మెథడ్ చదివి, కొంచెంసేపు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలా అంటే అట్లా అవసరం లేదు. ముందు నోటిఫికేషన్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి సబ్జెక్ట్ వైజే చదువుకోండి. ఒక 2 డేస్‌లో మొత్తం హిస్టరీ కంప్లీట్ చేస్తాను. 2 డేస్‌లో జాగ్రఫీ, 2 డేస్‌లో ఎకానమీ. అంటే అనుకోవచ్చు ఇంత పెద్ద సిలబస్ ఇప్పుడు ఇంత తొందరలా చదువుతానంటే ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి రివిజన్ పర్పసే కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఒకవేళ చదవకుండా ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీ టార్గెట్ 2, 3 డేసే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోవద్దు. ఆ జాగ్రఫీ చదువుతున్నాడా 3 డేస్‌లో అయిపోవాలి. అట్లా చదువుకుంటే ఒక రీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీడ్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఇట్లా సబ్జెక్ట్ వైస్‌గా చదువుకోండి. కంటెంట్ అయిపోయిన తర్వాత మెథడాలజీ అయిన తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. దీని తర్వాత జీకేకి ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకోండి. ఏం చదవాలో తెలియని వాళ్ళు హైటెక్ జిరాక్సింగ్ చేసుకోండి. అందులో కొన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో మీకు అట్లా కూడా బెనిఫిట్ అయితది. అన్నిటి మీద మీకు గ్రిప్ వస్తది. జనరల్ స్టడీస్ పర్పస్‌లో కూడా ఈ బుక్ అనేది యూజ్ అయితది. వేరే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి యూజ్ అయినా జీఎస్ పర్పస్‌లో యూజ్ అయితది కాబట్టి హైటెక్ విజయ రాసం తీసుకుంటే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ మీకు 2 కవర్ అయితాయి. దీని తర్వాత ఆల్రెడీ ఎగ్జామ్ ఉంటది కాబట్టి ఎగ్జామ్‌కి ముందు కొన్ని టెస్ట్ సిరీస్‌లు అయితే రాయడం మర్చిపోద్దు. టెస్ట్ సిరీస్‌ల వల్ల మీరు ఎక్కడ లోపాలు చేస్తున్నారు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో మీకు ఒక అవగాహన వస్తది. అది మీకు డెఫినెట్‌గా ఎగ్జామ్‌లో యూజ్ అయితది. అండ్ బుక్స్ కూడా డీఎస్సీకి మరి ఏం చదవాలి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే టెక్స్ట్ బుక్స్‌కి ఇవ్వండి. మాక్సిమం టెక్స్ట్ బుక్స్ నుండే వస్తాయి. టెక్స్ట్ బుక్స్ లేవు అన్న వాళ్ళు ఎస్ఎన్‌డీఎస్ పబ్లికేషన్ అయితే తీసుకోండి. నేను మా ఫ్రెండ్స్‌లో కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే కూడా నేను ఆల్రెడీ బుక్స్ చదివిన. బట్ ఎస్ఎన్‌డీఎస్ బాగుంది అంటే ఎస్ఎన్‌డీఎస్ బుక్ తీసుకున్నా. నేను ఏవైతే టెక్స్ట్ బుక్‌లో చదివి హైలైట్ చేసుకున్నానో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఎస్ఎన్‌డీఎస్ బుక్‌లో కవర్ అయినాయి. సో ఎవరైతే ఇంతవరకు టెక్స్ట్ బుక్ చదవలేదో వాళ్ళు ఎస్ఎన్‌డీఎస్ చదివినా కూడా మీరు టెక్స్ట్ బుక్ చదువుకున్న వాళ్ళని రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో అవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. And thank you for watching this video. If you like this video, please like, share and comment. And don't forget to subscribe our channel. Enlighten Amulya. Thank you.